హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ అఖండ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయపాటి శ్రీను, బాలయ్య బోయపాటి శ్రీను వీరిద్దరు కాంబినేషన్లో ఇది 4వ చిత్రం. అఖండ సీక్వెల్కి ఈ మూవీ తెరకెక్కుతుందనమాట. ఈ చిత్రాన్ని వచ్చే క్రిస్మస్ పండగ కానుకగా రిలీజ్ చేయొచ్చు, లేదు అంటే వచ్చే సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ చేయొచ్చు అనమాట. భారీ హైప్ ఉంది. బాలయ్య బోయపాటి కాంబో అంటే అది బ్లాక్ బాస్టర్ కాంబో అనమాట. అయితే ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ తన తదుపరి చిత్రానికి డైరెక్టర్ ఎవరు అన్న విషయంపై ఒక క్లారిటీ అయితే లేదనమాట. చాలా మంది డైరెక్టర్ పేర్లు అయితే వినిపిస్తుంది. ఆ డైరెక్టర్లలో ఎవరు తన యొక్క నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్షన్ చేయబోతున్నారు అన్న విషయంపై ఒక అప్డేట్ అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్. వాటిపై ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. బాలకృష్ణ అఖండ 2 చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటించబోతున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణ గోపీచంద్ మలినేని వీరిద్దరు కాంబినేషన్ లో వీర సింహారెడ్డి మూవీ రిలీజ్ అయితే మంచి హిట్ అయితే అందుకుందనమాట. ఫ్యాక్షన్ నేపథ్యంలో వీర సింహారెడ్డి మూవీ తెరకెక్కింది. ఆడియన్స్ కి బాగా ఆకట్టుకుందనమాట ఆ మూవీ. అందువలన బాలయ్య తన యొక్క నెక్స్ట్ ప్రాజెక్టు గోపీచంద్ మలినేనితో అయితే ఆ చిత్రం కూడా కంపల్సరిగా హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అఖండ నుంచి బాలకృష్ణ యొక్క మూవీ లైనప్ ఎలా ఉందో మనకు అందరికీ తెలిసింది. వరుసగా అఖండ నుంచి డాకు మహారాజ్ మూవీ వరకు 4 చిత్రాల్లో నటిస్తా 4 చిత్రాలు కూడా మంచి హిట్ అందుకుందనమాట. ఇప్పుడు అఖండ 2 ఎలాగూ బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోతుంది అనమాట. మరి చూద్దాం బాలకృష్ణ తన యొక్క నెక్స్ట్ సినిమా యొక్క అఫీషియల్ అప్డేటు బాలయ్య బర్త్డే అయిన జూన్ 10వ తేదీన అనౌన్స్మెంట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి బాలకృష్ణ తన యొక్క నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరు డైరెక్షన్ చేస్తారనేది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం అఖండ 2 చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తే బాగుంటుందా, లేదా మరెవరన్నా అంటే చాలా పేర్లు వినిపిస్తుంది కదా, వారిలో ఇంకా ఎవరు డైరెక్షన్ నటిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.